ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నా తల్లి స్థానం నీదే అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య తీసుకో. నిజంగా నేను నీ తల్లి స్థానంలో నిలబడే అర్హత ఉన్నదాన్ని అయితే ఈడ నాకు బానిస బతుకు బతికే కర్మ ఏముందయ్యా? ఈడ నేను ఒట్టి పనిదాన్ని, నీ మేనత్తని కాదు. నేను నీ పెండ్లికి పిలిచినా వస్తా, పిలవకపోయినా వస్తా. నా యజమానింట్ల పెండ్లంటే వచ్చి పనులు చేయాలి కదా. అయినా పనోండ్లకి గిట్ల కాడిచ్చి పిలిచడు పద్ధతి కాదు. మీ కుటుంబానికి గౌరవం కూడా కాదు. దయచేసి నన్నిలా పరాయివాణ్ణి చేయకు. నేనీడ కృష్ణయ్య భార్యగా లేను. నాకీడ సొంతం అనుకునే బంధాలు లేవు. నా భర్త చేసిన అప్పు తీర్చలేక బానిసగా బతుకుతున్నా. నన్ను గిట్లనన్న బతకని. అత్తయ్య చూసిన వాళ్ళుడు గిదే ఇళ్లతోనున్న తలకాయ నొప్పి. నీకన్నా ముందే కార్డియాలన్న ఆలోచన నా మైండ్లో కూడా ఉండే. కానిగో ఆమె గిట్లా చేస్తుందనే ఊకున్నా. ఏంటి శివ, నువ్వు మొదటి కార్డ్ అనేది ఎంత సెంటిమెంటో నీకు తెలీదా? చూడు ఎలా చేసిందో. ఈ పెళ్లి జరగడమే ఇష్టం లేని మనిషి నువ్వు శుభలేఖిస్తే మాత్రం ఎలా తీసుకుంటుంది? శివ, ఇది మన లైఫ్ మ్యాటర్. మొదటి అడుగులోనే చాలా డిసప్పాయింట్ చేశావు. ఇప్పటినుంచైనా ఇలాంటి అనవసరమైన వాళ్ళని కాస్త పట్టించుకోవడం మానే, బావుంటుంది. ప్రియా, ఎవరు అనవసరమైన వాళ్ళు? తను నా మేనత్త. తను నన్ను తన చేతులతో పెంచి పెద్ద చేసిన మా అమ్మ. మా అత్తయ్య నాకు కాకుండా పోతుందా? ఒక్కసారి తన ప్లేస్లో ఉండి చూడు. మా అత్తయ్య బాధ నీకు అర్థం అవుతుంది. నా మీద వాళ్ళు పెంచుకున్న ఆశల్ని నేను కూల్చేశాను. ఆ కోపం తనకెందుకు ఉండకూడదు? ఎందుకు ఇలా మాట్లాడకూడదు? మా అత్తయ్య తప్పేమీ మాట్లాడలేదు. తన గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. మేనల్లుడిగా మొదటి కార్డు ఇవ్వాల్సిన ధర్మం నాకుంది. ఇవ్వడానికి వచ్చాను. తీసుకోవడం తీసుకోకపోవడం అత్తయ్య ఇష్టం. అంతేగాని తనని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం నేను భరించలేను. శివ మెల్లిగా విషయం తన్నే అర్థం చేసుకుంటున్నాడు. అంతా గా దేవుడే చూసుకుంటాడు. ఏంటి నాన్న ఇది? అసలు శివేనా తను? సడన్ గా ఇలా ఎందుకు నాన్న మారిపోయాడు? ఫికర్ చేయకు ప్రియా. శివనంత ఈజీగా ఎట్లా మారిపోనిస్తాం? మనల్ని ఎడిసి ఆడికి పోనిస్తాం.
క్యాన్సర్ అమ్మా, బతికే అవకాశం లేదని డాక్టర్స్ చెప్పేశారు. మాటిస్తున్నానమ్మా, సరిగ్గా వారం రోజుల్లా అర్జున్ బాబు మిమ్మల్ని అమ్మా అని ప్రేమగా పిలిచేలా చేస్తాను. ఏ సుబ్బు కనకమైతే గీ ఇంటికి దుష్ట శక్తిలై పట్టుకున్నారో వాళ్ళ దుమ్ము దులిపి అర్జున్ బాబు ఆ ఇద్దరిని తరిమేసేలా చేస్తా. నాకింక టైం లేదు. ఎట్లన్న మాట నిలబెట్టుకోవాలంటే ఇక గిడన ఆట షురూ చేయాలా. గౌరీ, ఏంటి కావేరి? నువ్వు నేను చెప్పినట్టు చేయాలనా? ఏంటి? అలాగే కావేరి, చేస్తాను. గౌరీ, గౌరీ, ఆ సోడా నీళ్లు తీసుకురా. ఏంటి కావేరి, ఏం చేస్తున్నావు? ఇంట్లో మందు చుక్క ఉండకూడదని మా అందరితో చెప్పి నువ్వు మందు కలుపుతున్నావేంటి? ఈ రోజుకెళ్ళి నేను ఇంతకు ముందు లెక్క కాదు. ఈడ నేను కూడా నీ లెక్క పనిచేయనికే వచ్చినా. పని చేస్తా, జీతం తీసుకుంటా. గంతేగాని నా పని వల్ల ఎవ్వరూ ఈడ బాధపడడు నాకిష్టం లేదు. అయినా ఈడ మనం ఏం చేసినా పనోళ్ళమే అయితాం గాని సుబ్బు సారు కనక అమ్మ వాళ్ళ లెక్క ఇంట్లో వాళ్ళ అయితమా? నా కళ్ళు తెరుచుకున్నాయి. మన జాగాల మనం ఉండి ఈడ ఎట్లా నడుచుకోవాలనో అట్లానే నడుచుకోవాలి. ఏంటో కావేరి, నువ్వు పూర్తిగా మారిపోయావు. మారకపోతే కుదరదు కదా గౌరీ. మనమెంత, మన బతికెంత చెప్పు. చూసావా కనకం, టైం మనిషిని ఎలాగైనా మార్చేస్తుందనడానికి ఈ పిల్లే సరైన ఎగ్జాంపుల్ అనిపించట్లేదు. మారకేం చేస్తుందిలే సుబ్బు, అదే చెప్పింది కదా, అదెంత దాని బతుకెంత అని చెప్పి. పద, నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. రా రా రా. ఏంటి పొద్దున్నే మందు బాటిల్లో కూల్ డ్రింకా జ్యూసా? గా రోజులు పోయినాయిలే అర్జున్ బాబు, గిది మందే. చా, ఏంటి నాతో ఆటలాడుతున్నావా? గంత టైం నాకేం గిడలేదు గాని ఇయాల్టి నుంచి నా పనేదో నేను చేసుకున్నదే తప్ప నాకు వేరే విషయాలతోని పనే లేదు. మీ మందు మీ ఇష్టం, ఎట్లన్నా తాగుండ్రి, ఏమన్నా చేసుకుండ్రి. ఏంటి తమర్లో ఇంత మార్పు? టైం అంటే అట్లనే ఉంటది సారు. ఒకరిని మార్చి నీకి చేతకనప్పుడు